Hi dears, welcome to Sri Vijay Study Circle. Sri Vijay Master Trimurtulu Varasala. My dear students and respected parents. So 10th class exams just within 20 to 24 days మాత్రమే ఉంది countdown. ఆంధ్ర తెలంగాణ March 18 స్టార్ట్ అవుతుంది. This time is very important. సో చాలా మంది పిల్లలు పేరెంట్స్ కూడా మెసేజ్ చేయడం రకరకాల కాల్స్ చేయడం వల్ల ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే 10/10 తెచ్చుకోవాలి. ఎస్, చాలా చాలా ఈజీ అండి. 10/10 తెచ్చుకోవాలంటే మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? 10/10 is nothing but not 100% మార్క్స్. ఇన్ ప్రీవియస్ డేస్, ఇంతకు ముందు రోజుల్లో అయితే 100% మార్క్స్ తెచ్చుకోవాలంటే 70% మార్క్స్ తెచ్చుకోవాలంటే మండలానికి ఒకటి కాదు, మండలం డిస్టిక్ ఒకరే ఉండేవారు. మా ఉంటే ఆ డిస్టిక్ వచ్చి ఒకరు ఉండేవారు, మండలం కూడా కాదు. ఇప్పుడు 10/10 అనేది స్కూల్ కి వచ్చి 100 మెంబర్స్ ఉంటున్నారు. 100% మార్క్స్ అంటే 10/10 is nothing but not 100% మార్క్స్, just 92% enough for each subject. Yes, that is nothing but చూడండి, 92% means 6 subjects 692. For example, 6 8 are 42 marks, less చేస్తే 500 and 6 8 are 48, 552 marks వస్తే చాలండి. Yes, 552 marks out of 600, that's it. Note, previously 20% marks రావాలంటే each subject should get 100, so 600s you should get 600. Very easy. 92 marks వస్తే చాలు, 92 and above enough. సో చాలా ఈజీ. ఇలా కంగారు పడొద్దు. ఎలా అసలు మీరు 10/10 తెచ్చుకోవాలంటే ఏ బుక్ చదవాలి మనం డిస్కస్ చేస్తున్నా. ఏ బుక్ చదవాలి, అది ఎలా చదవాలి. ఈ 20 డేస్ లో నువ్వు కొత్త కొత్త ప్రయోగాలు చేయకూడదు, అది కూడా నేను చెప్తాను జాగ్రత్తగా. ఓకేనా? సో 10th క్లాస్ అయిన తర్వాత విచ్ ఇస్ ద బెస్ట్. 10th క్లాస్ అయిన ప్రతి విద్యార్థి కూడా 10th తర్వాత ఏం తీసుకోవాలి, ఇంటర్మీడియట్, ఎంపీసీయా, బైపీసీయా, డిప్లొమా, త్రిపుల్ ఐటీయా, రకరకాల. అసలు ఆ డౌట్ కూడా వద్దు. అది కూడా విచ్ ఇస్ బెస్ట్ అనేది ఎవరు చెప్పింది వినగా, నీకు ఏది బెస్ట్ అది నువ్వు తీసుకోవాలి. మీ నాన్నగారికి బెస్ట్ అయింది, ఆయనకి బెస్ట్. మీ నాన్నగారు డాక్టర్ అంటే చాలా ఇష్టం, ఆయనకి బెస్ట్ అది, నీకు కాదు. అంటే నీకేది బెస్ట్ నువ్వు సెలెక్ట్ చేసుకునే విధంగా మంచి ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నాను నేను. ఎస్, ఈ మంత్ 31st. సో ఈ రెండు విషయాలు ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. 10/10 ఎలా రావాలి, నువ్వు విచ్ ఇస్ ద బెస్ట్, నీకు ఏది బెస్ట్. 10th అయిన తర్వాత నీకు ఏది బెస్ట్, అందరికీ ఒకటే బెస్ట్ కాదు. ఈ రెండు విషయాలు మనం డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ 10/10 ఎలా తెచ్చుకోవాలి 10th క్లాస్. వెరీ ఈజీ. సో ఫస్ట్ చెప్పాను, 10/10 అంటే 100% మార్క్స్ రానవసరం లేదు, 92 వస్తే చాలు ఈచ్ బై సబ్జెక్ట్. వెరీ ఈజీ. ఈ సంవత్సరం ఇంకా ఈజీ మీకు. ఇదే దిస్ ఇస్ ద లాస్ట్. నాకు తెలిసి ఇదే గ్రేడింగ్ ఇచ్చేది. మీరు అదృష్టవంతులు. మీ బ్యాచ్ తో ఈ 10/10 అనే గ్రేడింగ్ సిస్టమ్ ఆగిపోతుంది. తర్వాత లేదు, ఆల్రెడీ సిబిఎస్ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ సిబిఎస్ఈ బోర్డు అనౌన్స్ చేసింది. నెక్స్ట్ ఇయర్ నుంచి దేర్ ఇస్ నో డిస్టింక్షన్ మార్క్స్, గ్రేడింగ్ సిస్టమ్ ఉండదు, ఓన్లీ ఎగ్జామ్ పెడతారు. స్టేట్ గవర్నమెంట్ నిన్న పేపర్ లో వేశారు, మీకు సెమిస్టర్ సిస్టమ్ వచ్చేస్తుంది. 10th అండ్ ఇంటర్మీడియట్ సెమిస్టర్ సిస్టమ్ పెడతారంట, 2 times per year ఎగ్జామ్. సో మీకు 10th క్లాస్ కి గ్రేడింగ్ ఉండదు. మీరు మంచి బ్యాచ్ అనమాట. 10/10 తప్పకుండా తెచ్చుకోవాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ నీ లైఫ్ లో, ఎడ్యుకేషన్ కెరీర్ లో 10th క్లాస్ ఇస్ ద ఫస్ట్ పబ్లిక్ ఎగ్జామ్, ఫస్ట్ సబ్జెక్ట్ అనమాట. నీ జీవితంలో నువ్వు సంపాదించుకునే ఫస్ట్ సబ్జెక్ట్. అయితే 10th క్లాస్ టాప్ మార్క్స్ తెచ్చుకోవడం వల్ల నీకు బెనిఫిట్ ఏంటి? అసలు ఎగ్జామ్ రాయకుండా ఇంటర్వ్యూ జస్ట్ అప్లై చేస్తే జాబ్ వచ్చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ లో. మన స్టూడెంట్ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతూ మానేసి మరీ ఎగ్జామ్ జాబ్ లో జాయిన్ అయింది. పోస్టల్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాయిన్ అయింది. బెనిఫిట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ లో జాబ్ చేసుకుంటూ కూడా చదువుకోవచ్చు. వాళ్ళు ఆప్షన్స్ ఇస్తారు, సెలవులు ఇస్తారు. అంత బెనిఫిట్ 10/10 అందరూ తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకోవాలి చూద్దాం. 10/10 తెచ్చుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏం చేయాలంటే, ప్రజెంట్ డేస్ లో పాపం డబ్బు ఉన్నా లేకపోయినా లక్షలు 10th లో డే స్కాలర్స్ కూడా 1,50,000 కడుతున్నారు. 1,50,000 కట్టినప్పుడు వాళ్ళు ఇంత పెద్ద పెద్ద మెటీరియల్స్ ఇస్తారు, అవి చదువుతారు. మీరు చేస్తున్న తప్పు అదే. నేను అవి చదవద్దని చెప్పట్లా, అవి చదవాలి. కానీ మీకు 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ ఏ పేపర్ ఎవరు కండక్ట్ చేస్తారు? 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ పేపరు ఏ బుక్ నుంచి తయారు చేస్తారు? నువ్వు కొన్న పెద్ద పెద్ద గ్రంథం నుంచా, పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్ వాళ్ళ బుక్సా? మరి ఏ బుక్స్ అండి? మై డియర్ స్టూడెంట్స్, 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ నువ్వు గవర్నమెంట్ ఎగ్జామ్స్ అంటే గవర్నమెంట్ కండక్ట్ చేసే SA1 SA2 పేపర్స్ అంటే ప్రైవేట్ స్కూల్స్ చులకన నెగిటివ్ గా చూస్తారు. మై డియర్ స్టూడెంట్, నువ్వు రాసేది ఎంత పెద్ద కార్పొరేట్ లో ఉన్న సంవత్సరానికి 2 లక్షలు కట్టిన ఫీజులో చదివినా నువ్వు రాయబోయేది గవర్నమెంట్ పేపరే. all over AP, all over state గవర్నమెంట్ పేపర్ రాయాలి. ఇంతవరకు నువ్వు ఎంత పెద్ద పెద్ద కార్పొరేట్ లో కొన్ని స్కూల్స్ లో అసలు గవర్నమెంట్ సెమెట్ 1 సెమెట్ 2 పేపర్లు రాయనివారు, అసలు మూలం పడేస్తారు పట్టుకొచ్చి.
మై డియర్ స్టూడెంట్, నువ్వు 10/10 తెచ్చుకోవాలంటే తప్పకుండా ఈ పని నువ్వు చేయాలి. ఏంటది? అసలు గవర్నమెంట్ ఇది చూడు ఎంత అద్భుతంగా ఈ పేపర్ తప్పకుండా ప్రింట్అవుట్ తీసుకో. నేను 2023 పేపర్స్, అలాగే 2024 2024 లో గవర్నమెంట్ రిలీజ్ చేసింది. గవర్నమెంట్ వెబ్సైట్ లో నుంచి నేను సొంతంగా రాయలేదు. ఇది ఎంత క్లియర్ గా ఇచ్చారు. ఎగ్జామ్ పేపర్ ఇచ్చారు, ఇలా ఉంటుంది చక్కగా. ఇదే వస్తారంటే ఇప్పుడు ఇలా ఇస్తారని కాదు. ఈ పేపర్ చూడగానే ఒక ఫీల్ వస్తుంది, అరే నా పబ్లిక్ పేపర్. ఇది ఎప్పుడైతే రోజు చూస్తావో, రోజు చూడమంటే నేను చెప్తాను అలాగే పబ్లిక్ లోకి ఎలాగని ఇలాంటి పేపర్ ఇస్తారు, నీకు నార్మల్ అయిపోతుంది. మీ స్కూల్లో చిన్న చిన్న పేపర్స్ వేరే బ్రౌన్ కలర్ లో ఏదో పేపర్లు ఇస్తారు, నీకు ఆ ఫీల్ రాదు. పబ్లిక్ ఎగ్జామ్ ఫీల్ వస్తుంది. ఈ పేపర్ ఇమీడియట్ డౌన్లోడ్ చేసుకో. పేపర్ వెనకాల చూడండి, వెనకాల కూడా ఎంత క్లియర్ గా దేనికి ఎన్ని మార్క్స్, నువ్వు ఎలా రాస్తే నీకు ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎంత క్లియర్ గా ఇచ్చారు చూడండి. ఇమీడియట్ డౌన్లోడ్ చేసుకో. నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే గవర్నమెంట్ ఎగ్జామ్ పేపర్ డౌన్లోడ్ చేసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ప్రిపేర్ అయ్యేటప్పుడు సోషల్ ప్రిపేర్ అవుతా దగ్గర పెట్టుకో. ఎస్, ఎలా ఇస్తున్నాడు క్వశ్చన్, ఎలా ఇస్తున్నాడు. ఎస్, ఇలా చూస్తే నీ మైండ్ లో ఈ పేపర్ ఈ నార్మల్ పబ్లిక్ ఎగ్జామ్ పేపర్ కూడా రాసేటప్పుడు నీకు నార్మల్ అయిపోతుందో ఇదే పేపర్ కదా చూసాను. మైండ్ సెట్ ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ ఏం చేయాలి మై డియర్, అసలు నువ్వు ఇంతవరకు నీకు ఏం చెప్పారు, ఎంత ఇప్పుడు మీ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ పేపర్ ఉంది మీ స్కూల్లో మీ టీచర్స్ ఉన్నారు. మీ టీచర్స్ మీ పేపర్ ఎవరు తయారు చేస్తారు? మీ స్కూల్లో 100 పేపర్లు రాసినా సరే పబ్లిక్ ఎగ్జామ్ పేపర్ గవర్నమెంట్ పేపర్ చూడాలా రాయాలా. మీ స్కూల్లో పేపర్ మీ టీచర్ ఒక్కరు తయారు చేస్తారు. పబ్లిక్ ఎగ్జామ్ పేపర్ 100 మంది స్టాఫ్, స్టేట్ మొత్తం మంచి మంచి ఫ్యాకల్టీ తీసుకొచ్చి 100 మంది కలిసి తయారు చేస్తారు పేపర్ లేదు. అయితే మరి ఏ బుక్ చూసి తయారు చేస్తారు? 100 మంది 100 పుస్తకాలు తీసుకుంటారా? నో. మరి ఏ బుక్ చూసి? టెక్స్ట్ బుక్. స్టేట్ మొత్తం ప్రతి ఒక్క విద్యార్థి దగ్గర ప్రతి స్కూల్లోనూ ఉండవలసిన టెక్స్ట్ బుక్ బేస్ చేసుకునే ఎగ్జామ్ పేపర్ తయారు చేస్తారు. మరి నువ్వు మాత్రం అది వదిలేస్తావు, టెక్స్ట్ బుక్ వదిలేస్తావు, గవర్నమెంట్ ఇచ్చిన మోడల్ పేపర్ వదిలేస్తావు. మీ స్కూల్లో చెప్పింది మాత్రమే చదువుతావు. మీ స్కూల్లో చెప్పింది చదవద్దని కాదు నా ఇంటెన్షన్. స్కూల్లో చెప్పిన మెటీరియల్ చదవాలి, లక్షలు కడతా కూడా బుక్స్ ఇస్తారు, అవి చదువుకోవాలి. వాళ్ళు ఏం చేస్తారు, నీ ఎక్సర్సైజ్ ఉన్నప్పుడు టెక్స్ట్ బుక్ లో ఎక్సర్సైజ్ సొల్యూషన్స్ ఇస్తారు. మరి నువ్వు 10/10 ఎక్కడ మిస్ అవుతున్నావు, 10/10 ఎక్కడ మిస్ అవుతున్నావు చూపిస్తా చూడు. ప్రతి విద్యార్థి 8 మార్క్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే ఇంటర్నల్ చాయిస్ ఉంది 8 మార్క్స్ లో. 8 మార్క్స్ ఇంటర్నల్ చాయిస్ ఉంది. 4 మార్క్స్ రాసిస్తాడు. 2 మార్క్స్ 1 మార్క్స్ 10/10 మిస్ అవుతుంది. ఆ 1 మార్క్ 2 మార్క్స్ ఎలా కవర్ చేసుకోవాలి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్. సో నువ్వు ఫస్ట్ నువ్వు చేయవలసిందల్లా ఏంటంటే ఇమీడియట్ గా పేపర్ డౌన్లోడ్ చేసుకున్నాను, మన గ్రూప్ లో పెట్టాను. ఇన్ కేసు నీకు రాకపోతే నాకు మెసేజ్ చేయి, నీకు పంపిస్తాను. గవర్నమెంట్ పేపర్ పంపిస్తాను, హ్యాపీగా చేసుకో. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది తప్పకుండా టెక్స్ట్ బుక్ లో ఎలా చదవాలి చెప్తా చూడు. టెక్స్ట్ బుక్ లో 1 మార్క్ 2 మార్క్ 100% కాన్సెప్ట్ నుంచే ఇస్తున్నాడు. అది ఎలా ఇస్తున్నాడు చూడండి. నువ్వేం చేయాలంటే వైల్ డూ ది రివిజన్ ప్రింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమీడియట్ గా ప్రింట్ తీసుకో. అండ్ దీని వెనకాల బ్లూ ప్రింట్ చక్కగా ఇచ్చాడు. ఎస్, అకాడమిక్ స్టాండర్డ్ 1, 2, 3, 4 క్లియర్ గా 8 మార్క్స్ ఎలా ఇస్తారు. నేనైతే మ్యాథమెటిక్స్ మొత్తం ఫస్ట్ చాప్టర్ నుంచి 14th చాప్టర్ వరకు ఫస్ట్ చాప్టర్ లో 8 మార్క్స్ క్వశ్చన్ నెంబర్ కూడా రౌండ్ అప్ చేసి పంపించాను చూడండి. అలాగే ఇస్తాడు, నో డౌట్. ఎందుకని లాస్ట్ 10 years పేపర్ చూస్తే ఎందుకు తెలియదండి, ఏ చాప్టర్ నుంచి 8 మార్క్స్ వస్తాయి టీచర్స్ తెలుసు, అలాగే వస్తాయి. రూల్ అది మారవ ఏమి. అలా చదివితే చాలు. రివిజన్ చేసేటప్పుడు ఇది చేసే 8 మార్క్స్ ఉంది, ఆ లెసన్ నుంచి కానీ ఈ లెసన్ నుంచి కానీ ఇస్తాడు 2 lessons. ఫస్ట్ లెసన్ ఏదో ఒక లెసన్ డిఫికల్ట్ వదిలే. రివిజన్ చేసేటప్పుడు ఇలా చేయాలి. వదిలేండి, డిఫికల్ట్ లెసన్ వదిలేసాయి, వెరీ ఈజీ. తర్వాత కాన్సన్ట్రేట్ 1 మార్క్ 2 మార్క్ కాన్సన్ట్రేట్ చేయాలి తప్పకుండా. ఎందుకంటే 8 మార్క్స్ 4 మార్క్స్ అందరూ రాసేస్తారు. ఎగ్జామ్ పేపర్ మోడల్ ఏంటంటే అందరూ ఇదే చెప్తారు, 1 మార్క్స్ 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ ఇదేనండి పేపర్ మోడల్. తప్పు. ఇది ఒక్కటే కాదు, ఒక్కొక్క పేపర్ ఒక్కొక్కలా ఉంది. అందుకే పేపర్ డౌన్లోడ్ చేసుకోండి. మొత్తం తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, PS, NS అన్ని పేపర్స్ పంపించాను గ్రూప్ లో. డౌన్లోడ్ చేసుకుని చదివేటప్పుడు పేపర్ చూస్తే నీ మైండ్ సెట్ అలవాటు చేయి. పబ్లిక్ పేపర్ ఎగ్జామ్కి వెళ్ళిన ఒకసారి పేపర్ చూడడం భయం ఉండదు, అసలు హ్యాపీగా రాస్తావు. ఓకేనా? రైట్. ఆల్రెడీ 8 మార్క్స్ ఆల్రెడీ చదివేసావు కాబట్టి చక్కగా కాన్సెప్ట్ బాగా చదవాలి. ఎలా నేను చెప్పాను ఆల్రెడీ మీకు, లాస్ట్ ఇయర్ నుంచి కాదు గత 4-5 సంవత్సరాల నుంచి కాన్సెప్ట్ విత్ ఆబ్జెక్టివ్ నేర్చుకోవాలి. 10/10 మిస్ కాకూడదంటే. సో కాన్సెప్ట్ ఆల్రెడీ బోర్డు లెటర్లు ఇచ్చాడు మీ టెక్స్ట్ బుక్స్ లో. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్ని సబ్జెక్ట్స్ లో కూడా బోర్డు లెటర్లు ఇచ్చాడు. ఎండ్ ఆఫ్ ద చాప్టర్ వాట్ యు హావ్ డిస్కస్డ్ ఇచ్చాడు.
అవి అలాగే ప్రతి లెసన్ మధ్యలో కాన్సెప్ట్ బేస్ చేసుకుని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఊరికి ఇచ్చాడండి అదంతా. మీరు మీ మెటీరియల్ ఏం చేస్తారు, మెటీరియల్ లో ఎక్సెల్ సొల్యూషన్స్ ఇస్తారు, మీరు ఆ మెటీరియల్ మాత్రమే చదువుతారు. ఈ కాన్సెప్ట్ లో ఈ డిఫరెంట్ గా ఇచ్చినవి, ఎండ్ ఆఫ్ ద లెసన్ ఇచ్చినవి మీరు పట్టించుకోరు. అక్కడ నుంచి 1 మార్క్స్ 2 మార్క్స్ వస్తాయి. అందుకే టాప్ పిల్లలు కూడా జస్ట్ వాటి వల్ల 32 మార్క్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 28 మార్క్స్ ఉన్నాయి, ఇక్కడ 28 మార్క్స్. అలాగే మ్యాథమెటిక్స్ తెలుగుకి వచ్చేసరికి 14+18 అక్కడ 32 మార్క్స్ ఉన్నాయి, 1 మార్క్ 2 మార్క్. అలాగే ఇంగ్లీష్ కి వచ్చేసరికి 14 మార్క్స్ ఉన్నాయి. ప్రతి సబ్జెక్ట్ కి నేను చక్కగా పంపించాను చూసుకుని. ఎస్ఏ క్వశ్చన్స్ ఎలా చదువు 8 హిందీ విషయంలో వచ్చేసరికి 8 మార్క్స్ పాపం రాయలేకపోతున్నారు. రిమైనింగ్ అన్ని సబ్జెక్టులు 8 మార్క్స్ మంచిగా రాసిస్తారు, వెరీ ఈజీ. ఇంటర్నల్ చాయిస్ హిందీ మాత్రం ఇంటర్నల్ చాయిస్ ఉన్నా రాయలేకపోతున్నారు. ఎందుకు రాయలేకపోతున్నారో మన టీచర్ అద్భుతంగా తయారు చేశారు, గ్రూప్ లో పంపించారు. అది మంచిగా చూసుకోండి. టీచర్ చేత గైడ్లైన్స్ కూడా, హిందీ నేను చెప్పడం కాదు, హిందీ టీచర్ చేత మీకు గైడ్లైన్స్ కూడా ఇప్పిస్తాను, జాగ్రత్తగా చూసుకోండి. రైట్. ఇకపోతే నేను పేరెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నానండి, పేరెంట్స్ అండ్ టీచర్స్ ఐఎమ్ రిక్వెస్టింగ్, దయచేసి పిల్లవాళ్ళని ఫోర్స్ చేయకండి. చూడు పక్క పిల్లవాడు చూడు, ఇదిగో ఈ మార్నింగ్ 4కి లేస్తున్నాడు, మార్నింగ్ 4కి లేస్తున్నాడు, చక్కగా వాడు ఈడేమో 3కి లేస్తున్నాడు, నైట్ అంతా చదువుతున్నాడు. దయచేసి అలా కంపేర్ చేయొద్దండి, ఎవరికి వాళ్ళని వేరండి. ఈ 20 days లో మైండ్ సెట్ మార్చు, పిల్లలు అస్సలు ఇబ్బంది పెట్టకండి. ఇంతవరకు ఎలా అలవాటు అయితే అలాగే ఉంచండి. ఫుడ్ సిస్టమ్ మార్చండి, మంచిగా బాయిల్డ్ కర్రీస్ అవి మరి ఆయిల్ ఫ్రైలు కాకుండా ఫుడ్ మంచిగా పెట్టండి. వాళ్ళ మైండ్ సెట్ టైమింగ్స్ ఏమి మార్చొద్దు. ఇప్పుడేమి వేరే వేస్ట్ ఆఫ్ టైం లేకుండా వాడు ఎలా చదువుతున్నారో అలా కంఫర్ట్ చదువుకోనివ్వండి. మోర్ టైం స్టడీ మీద ఉండమని అంతే తప్ప పక్క పిల్లవాడితో దయచేసి కంపేర్ చేయకండి ప్లీజ్. టీచర్స్ అలాగే ఉండాలి, పేరెంట్స్ కూడా కంపేర్. ఈ 20 days చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 20 days లో ఒక మనిషి ఒక అలవాటు పడడానికి మినిమం 40 days పడుతుందండి. మరి భవానీ మాల కావచ్చు, అయ్యప్ప మాల కావచ్చు, ఇలాంటి మాలలు ఉంటాయి, 40 రోజులు వేస్తారు. ఏదైనా పెద్ద జబ్బు వచ్చిందని మనిషికి 40 రోజులు కోర్స్ ఇస్తారు. అంటే ఒక మనిషిలో చేంజ్ రావాలని మినిమం 40 days పడుతుంది. ఇప్పుడు మీరు తీసుకొచ్చి పక్క వారి పిల్లల్ని చూపించి ఫోర్స్ చేయొద్దని ప్లీజ్. ఏమొద్దండి, చక్కగా ఎలా ఇంతవరకు ఎలా ఉన్నాడు అలాగే ఉండాలి. అని టైమింగ్స్ కాస్త మంచిగా పెంచుకు చదువుకోమని చెప్పండి. తెల్లవారు వాడికి అలవాటు లేని టైం ఏది చేయకండి. ఇకపోతే ఇంకా ఏమంటే ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, బయాలజీ కావచ్చు, డయాగ్రమెటిక్ గా ఉండేది ప్రాక్టీస్ చేయాలి. పెన్ పేపర్ తీసుకుని పెన్సిల్ తీసుకుని రఫ్ గా రాస్తే అలా రాయొద్దు. నువ్వు పిచ్చి గీతలు రాస్తే మైండ్ కూడా పిచ్చి గీతల ఫీడ్ అవుతుంది, అక్కడ ఓపెన్ చేస్తే మైండ్ రాదు. వెరీ 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 కేర్ఫుల్ గా చెప్తున్నాను. పబ్లిక్ ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా క్లియర్ గా అర్థం అవ్వాలి టీచర్ కి. ఇది 8 మార్క్స్ కదా, 16 లైన్. కొంతమంది అమాయకులు 16 lines రాయాలి, 20 lines రాయాలి. అపోహ అదంతా వద్దు. లైన్లు లెక్క పెట్టి మార్కులు ఎవరో వేయరు దయచేసి. ఒక క్వశ్చన్ కి చక్కగా కాన్సెప్ట్, దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే సరిపోతుంది. కానీ లైన్లు లెక్క పెట్టి అరే ఇది 8 మార్క్స్ కదా 10 lines రాశాను, ఇంకో 5 lines రాయాలి, దయచేసి అలా వద్దు మై డియర్ చిల్డ్రన్. అలా ఏమో దాన్ని బట్టి లైన్స్ బట్టి మార్క్స్ ఇచ్చే రోజులు పోయాయి. అక్కడ క్వశ్చన్ కి రిలేటెడ్ గా ఆన్సర్ చక్కగా కంప్లీట్ ఫుల్ఫిల్ గా ఇచ్చావా లేదా అంతే చూస్తారు తప్ప నీకు లైన్ లెక్క పెట్టి మార్క్స్ చేసే రోజులు పోయాయి. నువ్వేం రాస్తున్నావు క్లియర్ గా రాయాలి. ఒక టీచర్ రోజుకి హండ్రెడ్స్ ఆఫ్ పేజెస్ కరెక్షన్ చేయాలి. నువ్వు పేపర్ కి ఎంత మంచిగా ఉంటే వాడు అంత ప్రశాంతంగా ఉంటే టీచర్ కరెక్షన్ చేసేటప్పుడు నీకు మంచి మార్క్స్ పడతాయి. పిచ్చిగా రాసేసి ఏదో రాస్తే పెద్దగా రాసేసి మార్క్స్ వేస్తారని అనుకుంటే తప్పు. అది దానివల్ల బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది. ఓకేనా? సో ఎస్ఏ క్వశ్చన్స్ మంచిగా రాయాలి. 1 మార్క్ 2 మార్క్స్ కంప్లీట్ కాన్సెప్ట్ నేను చెప్పినట్టుగా చదవండి. ఆల్రెడీ నేను మన గ్రూప్ లో పెట్టానండి. మొత్తం అన్ని పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. తప్పకుండా అట్లీస్ట్ ఒక సెట్ అయినా డౌన్లోడ్ చేసుకుని మంచి ప్రింట్, జస్ట్ పబ్లిక్ ఎగ్జామ్ లాగే ఉంటుంది. గవర్నమెంట్ ఇచ్చిన పేపర్స్ ఇవి తీసుకుని చక్కగా బ్లూ ప్రింట్ ఇచ్చాడు వెనకాల. చక్కగా ఎంత బాగా ఇచ్చాడు, ఎంత క్లియర్ గా ఇచ్చాడు. ఏ స్టెప్ కి ఎన్ని మార్క్స్ వస్తాయి, మ్యాథమెటిక్స్ అయితే ఏ స్టెప్ కి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఆ విధంగా చూసుకుని ఆ విధంగా ప్రాక్టీస్ చేయాలి. ఈ 20 days కూడా అలా చూడండి, పేపర్ చూడండి తప్ప కొత్త ఏమీ చదవద్దు. ఇది కొత్తదేం కాదు, ఆల్రెడీ చదివిందే. సో నీ కష్టంగా ఉన్న టాపిక్స్ లీవ్ చేయి. ఫైనల్ రివిజన్ చేసేటప్పుడు నేను ఏదైతే 8 మార్క్స్ టూల్ ఆ లెసన్ నుంచి ఒక క్వశ్చన్ ఇలా ఇంటర్నల్ చాయిస్ కదా, ఏబి ఫస్ట్ ఏ నుంచి ఫస్ట్ లెసన్ వచ్చింది, బి నుంచి థర్డ్ లెసన్ అనుకోండి. ఏదో ఒక లెసన్ కష్టంగా వదిలేసేయి. అంతేగాని హరి బరిగా అన్ని చదివేసి అక్కడికి వెళ్ళి సగం రాయొద్దు మై డియర్. ఓకేనా? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మై డియర్, ఉపయోగించుకోండి. అయితే తప్పకుండా మార్చ్ 31st మంచిగా ఉపయోగించుకో. నువ్వు దేంట్లో బెస్ట్ అనేది మమ్మీ చెప్పారు, డాడీ చెప్పారు, మీ మావయ్య చెప్పారు, చిన్నాన్న చెప్పారు అనేది కోర్స్ ఏది తీసుకోవద్దు. కొంతమంది ఇప్పుడే అడ్మిషన్ జాయిన్ అయిపోతున్నారు. రామ
ఇండియాలో కాలేజీలు లేవా? ఇప్పుడే డబ్బు కట్టేసి 10,000, 20,000, 30,000 కట్టి అడ్వాన్స్ గా జాయిన్ అవుతున్నారు. రామారావు గవర్నమెంట్ నిన్న కాక మొన్న రాసింది పేపర్ లో అలా చేయొద్దు అని. అలాగే వద్దు. పబ్లిక్ ఎగ్జామ్స్ అయిపోయాక 31st మీరు మంచి అందరినీ ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్న మన పిల్లలు, లండన్ లో చదువుతున్న మన స్టూడెంట్, అలాగే బెంగళూరు, హైదరాబాద్ లో చదువుతున్న మన స్టూడెంట్స్ అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను. ఇంటర్ బెస్టా, డిప్లొమా బెస్టా, IIIT బెస్టా, IIT బెస్టా, నీట్ బెస్టా, ఏది బెస్ట్ అనేది ఎవరు చెప్తే వెనక నువ్వు ఏది బెస్ట్ నువ్వే సెలెక్ట్ చేసుకునే విధంగా మనం స్పెషల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నువ్వు యూ కెన్ సెలెక్ట్ విచ్ ఈస్ బెస్ట్ టు యూ. నీకు ఏది బెస్ట్ నువ్వు సెలెక్ట్ చేసుకో. ఓకేనా? 10/10 రావాలంటే ఇంతేనండి, కంగారు పడిపోవద్దు. ఓన్లీ 1 and 2 మార్క్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఎస్ఏస్ మాత్రం ప్రాక్టీస్ చేయాలి. తెలుగు ఎంత బాగా ఇచ్చారో, తెలుగు పద్యం నుంచి ఇన్ని మార్క్స్ వస్తాయి అన్ని చాలా క్లియర్. ఇది పంపించాను ఆల్రెడీ. నీకు రాకపోతే నాకు మెసేజ్ చేయండి. కౌంట్ డౌన్ అనేది అసలు భయపడద్దు. నీకు 24 రోజులు కాదు ఎగ్జామ్ కుంటా, 1 year ఉంది. 300 రోజులు ఉన్నాయి ఇంతవరకు. కాస్త తగ్గిపోయి ఇప్పుడు 24 వచ్చింది అంతే. అంతేగాని 24 రోజులే కాదు నీ పబ్లిక్ ఎగ్జామ్ కి. అసలు మైండ్ చాలా ఫ్రీగా ఉండాలి. అస్సలు టెన్షన్ వద్దు మై డియర్. ఇది మాత్రమే మోడల్ పేపర్ కాదు. 12 1 6 ఇలాగా 12 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్, 8 మార్క్ ఒక్కొక్క మోడల్ కూడా ఉంది. అందుకే పేపర్ తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. చాలా జాలేసింది. ఒక అబ్బాయిని అడిగితే పేపర్ మోడల్ కూడా తెలియదు అన్నాడు. దయచేసి మంచిగా ఉపయోగించుకోండి. విష్ ఆల్ ద బెస్ట్ మై డియర్స్. దయచేసి మళ్ళీ పేరెంట్స్ టీచర్స్ రిక్వెస్ట్ చేస్తున్నాను. పేరెంట్స్ అండ్ రిక్వెస్ట్ అండ్ టీచర్స్ రిక్వెస్ట్ చేసింది ఫ్రమ్ స్టూడెంట్ సైడ్. స్టూడెంట్స్ అందరి వైపు నుంచి రిక్వెస్ట్ చేసింది ఏంటంటే పేరెంట్స్ టీచర్స్ వేరే పిల్లవాడితో ఒక పిల్లవాడిని పోల్చవద్దు ప్లీజ్. ఓకేనండి? ఎవరికి వాడే యూనిక్ అనమాట. కాబట్టి పోల్చవద్దు. తప్పకుండా 10/10 వస్తుంది. ఇలా ఫాలో అవ్వండి. నీకు ఇంకా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. మొత్తం అన్ని పేపర్స్ నీకు పంపిస్తాను. మన టీచర్స్ గైడ్ లైన్స్ ఇస్తారు. ఆల్ టీచర్స్ మన వాళ్ళందరూ HODs హడాల్ డిపార్ట్మెంట్స్ కాబట్టి వాళ్ళు చెప్పి క్లాస్ కూడా మంచి మార్క్స్ వచ్చాయి. ఎంతో మంది మండలం 1, మండలం 2, మండలం 3 వచ్చాయి మనకే. మనకు తెలుసు మీకు ఆల్రెడీ. అవన్నీ మనం గ్రూప్ లో పెట్టాను. విష్ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. 10/10 చాలా ఈజీ. 10/10 100కి 100 కాదు, ఓన్లీ 552 మార్క్స్. అంటే సబ్జెక్ట్ కి వచ్చి 92 మార్క్స్ వస్తే చాలు. 100కి 100 అవసరం లేదు. కాబట్టి అందరికి 10/10 GPA వస్తుంది. గాడ్ బ్లెస్ యూ.